హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్లో అశ్వత్థామ ఫుల్ స్టోరీ గురించి చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైనా అశ్వత్థామ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే కర్ణుడి స్టోరీ దగ్గరికి వద్దాం. రీసెంట్గా వచ్చిన కల్కి మూవీని మీరు చాలా మంది చూసే ఉంటారు. అండ్ ఈ మూవీలో ఉన్న బెస్ట్ ఎలిమెంట్స్ ఏంటంటే మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ని ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేయడం. సో ఇక్కడ నేను ఒక స్పాయిలర్ అలర్ట్ అయితే ఇస్తున్నాను. మీలో చాలా మందికి ఆల్రెడీ ఇది తెలిసిపోయి ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ వచ్చేసి కర్ణుడు. సో కర్ణుడి క్యారెక్టర్ గురించి ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. ద్వాపర యుగంలో కర్ణుడికి ఉన్న క్యారెక్టర్ ఏంటి, అర్జునుడి కంటే తను పవర్ఫుల్ ఎలా అయ్యాడు, పాండవులకి అన్నైనా కూడా కౌరవుల వైపు ఎందుకు యుద్ధం చేశాడు, అసలు కర్ణుడిని దానవీర సూరకర్ణ అని చెప్పి ఎందుకు పిలుస్తారు, అంత గొప్ప మనసున్న కర్ణుడు జీవితాంతం కష్టాలని శాపాలని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇలాంటి ఎన్నో మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ద్రోణ మహర్షి కుంతీదేవికి ఇచ్చిన ఒక వరంతో సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుంతీదేవికి సహజ కవచ కంఠంతో కలిగిన ఒక బిడ్డని తన కుమారుడిగా ప్రసాదిస్తాడు. కానీ కుంతీదేవికి ఆ టైంలో పెళ్లి జరగదు. తనకి పెళ్లి కాకుండా తనకి బిడ్డలా పుట్టాడని చెప్పి ఈ సమాజం అడిగితే తన దగ్గర సమాధానం లేదు. సో తన కుటుంబ పరువు ఏమైపోతుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి కుంతీదేవి బాగా భయపడుతూ ఉండేది. దీంతో ఆ బిడ్డని ఒక బుట్టలో పెట్టేసి ఆ బుట్ట నిండా బంగారాన్ని పెట్టి పక్కనే ప్రవహిస్తున్న నదిలో వదిలేస్తుంది. అలా కుంతీదేవికి కష్టంగా ఉన్నా కానీ తప్పని పరిస్థితిలో తన బిడ్డని దూరం చేసుకుంటుంది. ఆ నది ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్తున్న ఆ బిడ్డని ఒక దంపతులు చూస్తారు. ఆ దంపతుల పేరు వచ్చేసి అతిరథనందన అండ్ రాధ. వీళ్ళకి చాలా కాలం నుంచి పిల్లలు పుట్టరు. ఎన్నో పూజలు నోమాలు చేస్తూ ఉంటారు. పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ ప్రార్థనలు విని భగవంతుడే ఈ బిడ్డను వాళ్ళకు ప్రసాదించారని చెప్పి అనుకుంటారు. ఈ దంపతులు ఇద్దరు కలిసి ఆ బిడ్డకి కర్ణ అనే పేరుని పెడతారు. చిన్నప్పటి నుంచి కర్ణుడిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటుండేవాళ్ళు. కర్ణుడికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే దానగుణం. ఎవరు ఏది అడిగినా సరే దాన్ని లేదని చెప్పేవాడు కాదు. ఏ సహాయం కోరినా కానీ అది కుదరదని చెప్పేవాడు కాదు. అంతటి గొప్ప గుణం కర్ణుడిది. కర్ణుడికి ధనుర్విద్య అంటే బాణాలు వేసే విద్య అంటే చాలా ఇష్టం. దాన్ని నేర్చుకోవడం కోసం ద్రోణాచార్యుడి దగ్గరికి బయలుదేరతాడు. కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి చేరుకునేసరికి ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి గురుదక్షిణ కింద తన బొటన వేలుని కోసిస్తాడు. ఇది తెలుసుకున్న కర్ణుడు ద్రోణాచార్యుడితో ఇలా అంటాడు, ఒక తల్లి తన బిడ్డల్లో ఒక బిడ్డ ఆనందం కోసం మరొక బిడ్డ జీవితాన్ని నాశనం చేయకూడదు. అలానే గురువు కూడా తన దగ్గరుండే శిష్యులందరినీ సమానంగా చూడాలి. కానీ మీరు అర్జునుడికి ఇచ్చిన మాట కోసం ఏకలవ్యుడి విద్యను నాశనం చేసి పవిత్రమైన మీ గురుస్థానానికి మచ్చ తెచ్చారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ అర్జునుడి కోసమైతే ఏకలవ్యుడు బట్నవేలుని తెచ్చి తన విద్యను నాశనం చేశారో ఆ అర్జునుడి కంటే గొప్ప వీరుడినై మళ్ళీ మీ ముందుకు తిరిగి వస్తానని చెప్పి కర్ణుడు శపథం చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడిని చూసిన పరశురాముడు, నువ్వు ఎవరివి, నీకేం కావాలని చెప్పి అడుగుతాడు. నేను కర్ణుడిని, మీ దగ్గర విద్య నేర్చుకోవాలని చెప్పి వచ్చానని పరశురాముడితో చెప్తాడు. పరశురాముడు మొదట్లో కర్ణుడికి శిక్షణ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. కానీ కర్ణుడి పట్టుదల, సంకల్పం, దృఢ నిశ్చయం గమనించి కర్ణుడిని తన శిష్యుడిగా చేసుకుంటాడు. కర్ణుడు ఎంతో భక్తితో పరశురాముడి దగ్గర నుంచి ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు. కొంతకాలం గడిచే కొద్దీ పరశురాముడికి కర్ణుడు ఒక ప్రియమైన శిష్యుడిగా మారిపోతాడు. కర్ణుడు తన గురువు దగ్గర నుంచి ఎన్నో దివ్యాస్త్రాలను పొందుతాడు. చివరికి ఎంతో శక్తివంతమైన బ్రహ్మాస్త్రం కూడా తన గురువు దగ్గర నుంచి తను పొందుతాడు. అయితే ఒక రోజున విద్య నేర్పే సమయంలో పరశురాముడు కర్ణుడితో మాట్లాడుతూ విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఒక చెట్టు కింద పడుకోపోతాడు. వెంటనే కర్ణుడు, ఆగండి, మీరు నా గురువు, నాకు మీరంటే ఎంతో గౌరవం ఉంది, మీరు కింద పడుకోకుండా నా ఒడిలో తలపెట్టుకుని పడుకోండి అని చెప్పి కర్ణుడు తన తొడపైన పరశురాముడిని పడుకోబెట్టుకుంటాడు. దీనంతటిని పైనుంచి ఇంద్రుడు గమనిస్తూ ఉంటాడు. ఇంద్రుడి కుమారుడు వచ్చేసి అర్జునుడు. తన కుమారుడి లాభం కోసం కర్ణుడి విద్యని ఎలాగైనా సరే భంగం కల్పించాలని చెప్పి ఇంద్రుడు అనుకుంటాడు. అందుకని ఇంద్రుడు ఒక తేనెటీగ రూపంలో వచ్చి కర్ణుడి తొడని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా కుట్టేటప్పుడు కర్ణుడికి ఎంత నొప్పి పుట్టినా కానీ అస్సలంటే అసలు కదలడు. ఎక్కడ కదిలితే తన గురువు నిద్రకి ఆటంకం కలుగుతుందని చెప్పి తను అస్సలు కదలకుండా అలాగే తన నొప్పిని మొత్తాన్ని ఓర్చుకుంటూ ఉంటాడు. కానీ ఆ తేనెటీగ అలా కుడుతూ ఉండడంతో తన తొడ నుంచి రక్తం కారటం స్టార్ట్ అవుతుంది. అలా కారుతున్న రక్తం పరశురాముడికి తాకుతుంది. వెంటనే పరశురాముడు లేచి ఏమైందని చెప్పి కర్ణుడు అడుగుతాడు. కర్ణుడప్పుడు, నా తొడను ఒక తేనెటీగ కుట్టింది, కానీ మీ నిద్రకు ఆటంకం కలగకూడదని చెప్పి అలాగే కూర్చుండిపోయాను అని చెప్తాడు. వెంటనే పరశురాముడు, మోసం, ఒక క్షత్రియుడు మాత్రమే ఇలాంటి నొప్పిని భరించగలడు, కానీ నువ్వు ఒక సూతుడు అని చెప్పి నా దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చావు, ఇంతలా నన్ను మోసం చేస్తావా, నీకు ఎంతో ముఖ్యమైన ఈ విద్యని నువ్వు మర్చిపోతావు అని చెప్పి పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు. అప్పుడు కర్ణుడు, గురువా, నన్ను కన్నిందెవరో నాకు తెలీదు, కానీ నన్ను చిన్నప్పటి నుంచి రథసారదైన అధిరథ ఇంకా రాధాలు నన్ను పెంచారు, అందుకే నేను సూతుడిని అని చెప్పానని చెప్పంటాడు. ఈ నిజం తెలుసుకున్న పరశురాముడు బాగా బాధపడతాడు. కానీ ఇక్కడ
పరశురాముడికి తన శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి లేదు. దీంతో పరశురాముడు ఆ శాపాన్ని వెనక్కి తీసుకోకుండా తనని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కర్ణుడు హస్తినాపురంలో రాజకుమారుల శస్త్రవిష ప్రదర్శన జరుగుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడ కొన్ని వేల మంది ప్రజలు చూస్తూ ఉండగా రాజకుమారులు ఒక్కొక్కరిగా వచ్చి గదాలతో, గొడ్డలతో, బల్లెంతో ఇలా వివిధ రకాల ఆయుధాలతో వాళ్ళ విద్యా నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ సమయంలో అర్జునుడు విల్లు బాణంతో మైదానంలోకి అడుగు పెడతాడు. అర్జునుడి టాలెంట్ చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళలో అందరిలోకి అర్జునుడే అత్యంత శక్తి గలవాడిలాగా కనిపిస్తూ ఉంటాడు. ఇది చూసిన కర్ణుడు కోపంతో రగిలిపోయి, అర్జున, నీకు సత్తా ఉంటే నాతో యుద్ధం చేయని చెప్పేసి సవాల్ విసురుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు లేచి నువ్వు ఎవరు అని చెప్పడుగుతాడు. దానికి కర్ణుడు, నేను రాధాసుతుడను, అధిరథ కుమారుడను, నీ కులం నేను సూతుడను. అది విన్న తర్వాత ద్రోణాచార్యుడు, సూతసుతులకు రాజకుమారులతో యుద్ధం చేసే అర్హత లేదని చెప్పి నీకు తెలీదా, ఎక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి కర్ణుడిని అవమానిస్తాడు. అటువైపు నుంచి భీముడు కూడా కర్ణుడిని కించపరిచేలాగా మాట్లాడతాడు. అందరి ముందు అవమానంతో బాధపడుతూ కర్ణుడు తలదించుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన దుర్యోధనుడు వెంటనే లేచి కర్ణుడిని ఆపుతాడు. అలా ఆపేసి తన రాజ్యాలలో అత్యంత సంపన్నమైన అంగరాజ్యానికి కర్ణుడిని రాజుగా నియమిస్తాడు. అది చూశాక కర్ణుడు, ఇప్పటి నుంచి నా శక్తి సామర్థ్యాలు మొత్తం మీకే అంకితం చేస్తాను, మీరిచ్చిన ఆదేశానికి ఎదురు చెప్పకుండా పాటిస్తానని చెప్పి దుర్యోధనుడికి మాటిస్తాడు. ఇలా కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట వలన దుర్యోధనుడు చేసే ప్రతి చెడ్డ పనిలో కూడా అతనికి తోడుగా నిలబడతాడు. తన కోసం లంకా దహనం, ద్రౌపది వస్త్రాభరణంలో కూడా తను పాల్గొంటాడు. ఆ తర్వాత పాండవులు జోదంలో ఓడిపోతారు. 12 ఏళ్ల పాటు వనవాసం చేస్తారు. వాళ్ళ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని కౌరవులపైన యుద్ధానికి సిద్ధమైపోతారు. యుద్ధం జరగడానికి కొన్ని రోజుల ముందు కృష్ణుడు కర్ణుడిని కలవడానికి వస్తాడు. కర్ణుడిని కలిసిన తర్వాత కృష్ణుడు తను ఎలా పుట్టాడో చెప్తాడు. నువ్వు సూర్యునికి, కుంతీదేవికి పుట్టిన కుమారుడువు, నువ్వు పాండవుల్లో మొదటి సంతానన్నవి, సో ఇప్పటికీ నీకు ఛాన్స్ ఉంది పాండవుల వైపు వచ్చి యుద్ధం చేయడానికి అని చెప్పి కర్ణుడికి చెప్తాడు. పాండవులందరూ తన తమ్ముళ్ళని తెలుసుకున్న కర్ణుడు బాధతో కుంగిపోతాడు. కానీ ఆ రోజున హస్తినాపురంలో పాండవులు తనని కించపరిచేలాగా మాట్లాడి అవమానించారు. అలాంటి టైంలో నన్ను గుర్తించి నన్ను రాజించేసి నా గౌరవాన్ని కాపాడింది దుర్యోధనుడు మాత్రమే. సో అటువంటి దుర్యోధనుడికి నేను నమ్మక ద్రోహం చేయనుగాక చేయను. గెలిచినా, ఓడినా, చచ్చినా, బ్రతికినా నేను దుర్యోధనుడు పక్కనే ఉంటానని చెప్పి కృష్ణుడితో చెప్తాడు కర్ణుడు. ఒకరోజు రాత్రి నిద్రపోతున్న కర్ణుడి దగ్గరికి సూర్యభగవానుడు వస్తాడు. అలా వచ్చిన సూర్యభగవానుడు, కర్ణ పుత్ర, కాసేపట్లో దేవతల రాజైన ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచ కండలను అడుగుతాడు. నువ్వు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకు. అవి ఉన్నంత వరకే ఏ అస్త్రమైనా సరే నీ శరీరంలోకి చొచ్చుకొని రాదు. అవి లేకపోతే నీకు మరణమే అని చెప్పి కర్ణుడితో అంటాడు. కానీ కర్ణుడు మాత్రం మరణానికి భయపడి ఈ కవచ కండలు ఇవ్వకుండా నేను ఉండలేను, ఎవరు ఏది కోరినా సరే నా నోటితో కాదని చెప్పి నేను అనలేను, నా మనసు నుండి ఎప్పటికి కూడా కాదు అనే మాట రాదు. లోకాల్ని పాలించే దేవేంద్రుడు నా దగ్గరికి వచ్చి చెయ్యి చాచి అడిగితే ఆయన చెయ్యి కింద ఉంటుంది, నా చెయ్యి పైన ఉంటుంది. ఆయన తీసుకునే స్థానంలో ఉంటాడు, నేను ఇచ్చే స్థానంలో ఉంటాను. నా జీవితంలో ఇంతకంటే గర్వపడే విషయం ఇంకే ఉంటుందని చెప్పి కర్ణుడు గర్వంగా చెప్తాడు. కర్ణుడు దానగుణానికి సూర్యభగవానుడు గర్వపడి మాయమైపోతాడు. మరుసటి తెల్లవారుజామున సూర్యభగవానుడు చెప్పినట్టుగానే ఒక బ్రాహ్మణుడు తన ఇంటి ఎదుట నిలబడతాడు. తనే ఇంద్రుడని చెప్పి కర్ణుడికి అర్థమైపోతుంది. తన దగ్గరికి వెళ్ళి మీకేం కావాలని చెప్పి అడుగుతాడు. ఆ ముసలి బ్రాహ్మణుడు నీ కవచ కండలాలు నాకు కావాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు కర్ణుడు తన కవచ కండలాన్ని ఇచ్చేసి నీ పుత్రుడు అర్జునుడి కోసం ఎంత అధర్మానికి దిగజారుతావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన గురించి తెలిసినా కానీ తనకు దానం చేశాడని చెప్పి తన దాన గుణానికి ఇంద్రుడు మెచ్చి ఏదైనా వరం కోరుకో అని చెప్పి అడుగుతాడు. నాకు ఎటువంటి వరాలు అవసరం లేదని చెప్పి కర్ణుడు అంటాడు. కానీ ఇంద్రుడు బలవంతం పెట్టి ఏదో ఒకటి కోరుకోమని చెప్పి అంటాడు. అప్పుడు కర్ణుడు ఒక దివ్యాస్త్రాన్ని అడుగుతాడు. ఇంద్రుడు ఒక అస్త్రాన్ని ఇచ్చి ఈ అస్త్రం ఎవరి పేరు చెప్పి ప్రయోగిస్తావో ఆ వ్యక్తి మరణిస్తాడని చెప్పిచ్చి తను మాయమైపోతాడు. కౌరవులకు సేనాధిపతిగా ఉన్న ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత కర్ణుడిని కౌరవ మహాసైన్యానికి సేనాధిపతిగా నియమిస్తారు. కృష్ణుడికి ధీటుగా శైలుడిని రథసారథిగా చేసుకుంటాడు కర్ణుడు. కర్ణుడు యుద్ధభూమిలో దిగి తన బాణాల వర్షంతో పాండవుల సైన్యాన్ని అల్లకల్లోలం చేస్తాడు. కర్ణుడు వదిలే ప్రతి బాణం వెనకాల తన చిన్నప్పటి నుంచి పడ్డ అవమానం మొత్తం కనిపిస్తుంది. తన యుద్ధ నైపుణ్యాలతో పాండవుల సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తాడు. కానీ కర్ణుడి రథసారథైన శైలుడు పాండవుల, నకుల, సహదేవుల యొక్క మేనమామ. పైకి మాత్రం కౌరవుల పక్షం ఉంటూనే మనసులో మాత్రం పాండవులు విజయాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. ఒక పక్క కర్ణుడి యుద్ధం చేస్తూ ఉంటే ఇంకొక పక్క శైలుడు కావాలని తన మాటలతో తన్ని రెచ్చగొడుతూ ఉంటాడు. తన మాటల బాణాలతో కర్ణుడి మనసుని చిత్రవద చేస్తూ ఉంటాడు. అయినా కానీ కర్ణుడు యుద్ధ రంగంలో వీరుడిలాగా పోరాడతాడు. పాండవుల్లో ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులతో యుద్ధం చేసి వారందరినీ ఓడిస్తాడు. వాళ్ళందరూ కర్ణుడి దాటికి తట్టుకోలేక రథం దిగి యుద్ధ రంగంలో నుంచి పారిపోతారు.
వాళ్ళని చంపే అవకాశం వచ్చినా సరే తన తల్లైన కుంతిదేవికి ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్ళందరినీ చంపకుండా ప్రాణాలతో వదిలేస్తాడు. ఇంతలో కౌరవుల సైన్యంలో ఒకడు కర్ణుడి దగ్గరికి వచ్చి దుర్యోధనుడిని అర్జునుడు తన బాణాలతో బంధించాడని చెప్తాడు. అది విన్న కర్ణుడు వెంటనే దుర్యోధనుడి కోసం రథంలో బయలుదేరతాడు. అర్జునుడు దుర్యోధనుడి పైన బాణం ఎక్కుపెట్టే సమయంలో భూమి కంపించినట్టు గమనిస్తాడు. ఏమవుతుందా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేలోపు పాండవుల సైన్యం మొత్తం పరుగులు తీస్తూ ఉంటారు. అలా పరుగులు తీస్తున్న పాండవుల సైన్యం మధ్య నుంచి కర్ణుడు రథం మీద వస్తాడు. కర్ణుడు చూడటానికి సూర్య భగవానుడు స్వయంగా వస్తున్నట్టు అనిపిస్తుంది. కర్ణుడు తన రథాన్ని దుర్యోధనుడికి ముందు, అర్జునుడికి ఎదురుగా ఇద్దరి మధ్యలో ఉండేటట్టుగా నిలబడతాడు. ఒకవైపు గాంధీవం పట్టుకున్న అర్జునుడు, ఇంకోవైపు పరశురాముడిచ్చిన ధనస్సుతో కర్ణుడు. ఈ రోజుతో ఈ యుద్ధం ముగిసిపోతుందని చెప్పి అందరూ అనుకున్నారు. విజయం పాండవులదా లేక కౌరవులదని అందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఇరుపక్కల సైనికులు వాళ్ళ యుద్ధాన్ని ఆపేసి వీళ్ళ యుద్ధం చుట్టం మొదలు పెడతారు. అంత హోరాహోరీగా జరుగుతుంది వీళ్ళిద్దరి యుద్ధం. కానీ ఆ టైంలో పరశురాముడిచ్చిన శాపాల వలన తన దివ్యాస్త్రాల్ని కర్ణుడు మర్చిపోవటం మొదలవుతుంది. వెంటనే కర్ణుడు ఒక అస్త్రాన్ని అర్జునుడి మీదకి వదులుతాడు. అట్నుంచి అర్జునుడు కూడా ఒక అస్త్రాన్ని వదులుతాడు. కానీ కర్ణుడు వేసిన అస్త్రం బాగా పవర్ఫుల్గా ఉండటం వలన అది అర్జునుడి అస్త్రాన్ని చీల్చుకుని తన మీదకు వస్తుంది. ఆ టైంలో శ్రీకృష్ణుడు వెంటనే అర్జునుడి రథచక్రాన్ని కిందకి తొక్కుతాడు. శ్రీకృష్ణుడి సమయస్ఫూర్తితో అర్జునుడి కంఠానికి తగలాల్సిన బాణం తన కిరీటానికి తగులుతుంది. ఇంకో పక్కన కర్ణుడి రథచక్రం కూడా భూమిలోకి దిగిపోతుంది. కర్ణుడి కిందకు దిగి తన రథచక్రాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ చక్రం బయటికి రాదు. ఇక చేసేది లేక కర్ణుడు తన భుజాన్ని రథాన్ని కానించి పూర్తి శక్తి ఉపయోగించి రథచక్రాన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తాడు. కర్ణుడి బలానికి భూమంతా కంపిస్తుంది. కానీ చక్రం మాత్రం బయటికి రాదు. ఎందుకు ఇలా అవుతుందని చెప్పి కర్ణుడు ఆలోచిస్తే తనకు భూమాత ఇచ్చిన శాపం గుర్తొస్తుంది. భూమాత శాపం వల్లే ఆ రథచక్రం పైకి రాదు. ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని శ్రీకృష్ణుడు అర్జునుడి వెంటనే అస్త్రాన్ని ప్రయోగించమని చెప్పి అంటాడు. అప్పుడు కర్ణుడు, అర్జున, నేలపైన ఉన్నవాడిపై రథంపై నుంచి యుద్ధం చేయటం అధర్మం. దమ్ముంటే రథం దిగి నాతో పోరాడని చెప్పి సవాల్ విసురుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, లంకాగృహంలో అధర్మంగా పాండవుల్ని చంపాలనుకున్నప్పుడు నీ ధర్మం ఎక్కడికెళ్ళింది? నిండు సభలో ఒక స్త్రీని వస్త్రాభరణం చేస్తూ ఉంటే నీ ధర్మం ఎక్కడికెళ్ళింది కర్ణ? అర్జునుడు లేని సమయంలో పద్మవ్యూహం రచించి మహారాజులందరూ కలిసి అభిమన్యుడిని చంపినప్పుడు నీ ధర్మం ఏమైంది కర్ణ? అప్పుడు లేని ధర్మం ఇప్పుడు నీ చావు మీదకి వచ్చేసరికి గుర్తొస్తుందా అని చెప్పి ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. అయితే వాటన్నిటికి కారణం దుర్యోధనుడు అని చెప్పి కృష్ణుడికి బాగా తెలుసు. అయినా కానీ ఆ అన్యాయాలన్నీ గుర్తు తెచ్చి అర్జునుడికి కోపం రప్పించడమే కృష్ణుడి యొక్క ఇంటెన్షన్. ఆ మాటలకి కోపం వచ్చిన అర్జునుడు బాణం ఎక్కిపెట్టి కర్ణుడి వైపు వదులుతాడు. ఆ బాణం వెళ్లి కర్ణుడి గుండెల్లో దిగుతుంది. తర్వాత ఎన్ని బాణాలు వేసినా కానీ కర్ణుడికి తగలవు. దీంతో అర్జునుడు ఆశ్చర్యపోతాడు. శ్రీకృష్ణుడు దూరదృష్టితో చూడగా కర్ణుడి ముందు ఒక ధర్మదేవత రక్షణగా ఉండటం గమనిస్తాడు. ఎందుకంటే కర్ణుడు తన జీవితంలో చేసిన దానానికి పుణ్యంగా ఆమె తన తరపున నిలబడుతుంది. ఇలాంటి సమయంలో కర్ణుడిని ఆ పరమేశ్వరుడు వచ్చినా కానీ చంపలేడు. దీంతో కృష్ణుడు రథం దిగి ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరిస్తాడు. కర్ణుడి దగ్గరికి వెళ్లి తనకు దానం చేయమని చెప్పి అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, ఇలాంటి పరిస్థితుల్లో నేను నీకు ఎలా దానం చేయగలనని చెప్పి అడుగుతాడు. దానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, నువ్వు జీవితంలో చేసిన దాన ధర్మాలకు వచ్చిన పుణ్యాన్ని నాకు దానంగా ఇవ్వని చెప్పి అడుగుతాడు. అప్పుడు తన రక్తాన్ని ఒక చిన్న గిన్నెలో పోసి ఆ బ్రాహ్మణుడికి దానం చేస్తాడు. తన జీవితకాల పుణ్యాన్ని రక్త రూపంలో బ్రాహ్మణ రూపం ధరించిన శ్రీకృష్ణుడికి ఇస్తాడు. దీంతో అప్పటి వరకు రక్షణగా ఉన్న ధర్మదేవత అక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పుడు అర్జునుడు తన బాణాన్ని వేసి కర్ణుడి తలని తెంపేస్తాడు. దీంతో కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల్ని వణికించిన గొప్ప యోధుడు, వీరుడు, సూర్యుడైన కర్ణుడు అస్తమిస్తాడు. తనకున్న విద్యా నైపుణ్యానికి, గొప్ప దానగుణానికి, వీరత్వానికి ఎవరూ సరిసమానులు కాదు. కానీ ఇచ్చిన మాట కోసం తప్పని పరిస్థితిలో అధర్మం వైపు నిలబడాల్సి వచ్చింది. కాబట్టే కర్ణుడు మరణించాడు. మహాభారతంలోనే ఒక గొప్ప క్యారెక్టర్ కర్ణ. జీవితాంతం అవమానాలు, శాపాలైనా కానీ ఎక్కడా కూడా వీరత్వాన్ని కోల్పోలేదు. తన మంచి గుణాన్ని కూడా అస్సలు వదులుకోలేదు. సో మొత్తానికి ఇది గైస్, కల్కి మూవీలో కర్ణుడిగా ప్రభాస్ చేసిన క్యారెక్టర్ జీవిత చరిత్ర. మహాభారతంలో కర్ణుడు ఒక గొప్ప వీరుడా లేక తనకంటే గొప్ప వీరులు ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.